హాయ్, నేను డాక్టర్ శ్యామ్ల. యాక్చువల్‌గా ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ అట్ స్కంద హాస్పిటల్స్. ఈరోజు నేను యాక్చువల్‌గా మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గరకొచ్చే ఈ స్కూల్ ఏజ్ పిల్లలు, వాళ్ళ సమస్యల గురించి. యూజువల్‌గా వాళ్ళేంటంటే స్కూల్‌కి హడావుడిగా బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాష్‌రూమ్ సరిగ్గా లేవనో, యాక్చువల్‌గా వాటర్ అనేది సరిగ్గా తాగరు. వాటర్ సరిగ్గా తాగకుండా అండ్ దే డోంట్ వాంట్ టు గో టు వాష్‌రూమ్స్ వెళ్ళకుండా, అంటే చాలా సేపు ఆపుకొని ఉండడం, యూరిన్ ఆపుకొని ఉండడం వల్ల కామన్‌గా ఎలాంటి కంప్లెయింట్‌తో వస్తారంటే నా దగ్గరికి లైక్ యూరిన్‌లో మంట గాని, లేదా చలి, వణుకుతోటి జ్వరం రావడము, ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్ళాల్సి రావడం, ఇలాంటి సమస్యలతోటి వస్తూ ఉంటారు. సో, చాలా కామన్ అనమాట. ఎందుకు, ఏంటి అని వాళ్ళని అడిగినప్పుడు స్కూల్‌లో వాష్‌రూమ్స్ బాగుండవు కాబట్టి మేము వాటర్ ఎక్కువ తాగట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది యాక్చువల్‌గా కిడ్నీ, యూరిటర్, బ్లాడర్, ఈ 3 అనేది ఒక మనము యూరిన్ ఎక్స్‌క్రీట్ చేయడానికి తయారయ్యే ఆర్గన్. దాన్ని ఎక్స్‌క్రీట్ చేసే సిస్టమ్ ఉంటది మన బాడీలో. సో, ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఓన్లీ మూత్రంలోనే ఉండదు ఇన్ఫెక్షన్. పైకి ఈ మూత్రనాళాల ద్వారా కిడ్నీస్‌కి కూడా ఎఫెక్ట్ అయ్యి, కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం. అదొక సీరియస్ కాంప్లికేషన్‌లా అవుతుంది. సో, ఇది అనేది అవేర్‌నెస్ పెంచడం వల్ల పిల్లల్లో, అంటే వాటర్ తాగడం గానీ, హైజీన్ మెయింటైన్ చేసుకోవడం ద్వారా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ కిడ్నీ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకోవడానికి వీలవుతుంది.